ఈ వీడియోలో మనం తుఫాను తీరం దాటడం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఒక బకెట్లో వాటర్ పోసి వాటిని హ్యాండ్తో రౌండ్గా తిప్పితే దాంట్లో ఏర్పడేటువంటి సుడిగుండమే సముద్రంలోనే ఏర్పడుతుంది. ఆ సుడిగుండం మధ్యలో ఉండే భాగాన్ని సైక్లోన్ ఐ అంటారు. అది 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అందులోంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సైక్లోన్ ఐ పూర్తిగా తీరాన్ని దాటితే తుఫాను తీరం దాటింది అని అంటారు. దాని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయి, వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గంటకు 31 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని అల్పపీడనం అంటారు. గాలుల వేగం గంటకు 61 కిలోమీటర్ల కంటే ఎక్కువైతే దాన్ని తుఫానుగా గుర్తిస్తారు. అలాగే గంటకు 221 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని సూపర్ సైక్లోన్ అంటారు.